గణేశాయ నమ, గాయత్రీదేవ్యే నమ, మహాసరస్వత్యే నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ అందరికీ ఆరోగ్యం కలగాలి అని, అలాగే సకల కార్యాలు దిగ్విజయం అవ్వాలి అని, అలాగే సకలైశ్వర్య భోగభాగ్యాలతో తొలతూగాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ, అలాగే గత సంవత్సరం మేము చెప్పినటువంటి ఫలితాలు చాలా దగ్గరగా రావడము, ఇప్పటికీ కూడా ఫలితాలు యూట్యూబ్లో ఉంటాయి. కావాలంటే మీరు సంవత్సరం గడిచింది కాబట్టి ఒకసారి చూసుకోండి. ఆ ఫలితాలు మీకు చాలా దగ్గరగా ఉంటాయి అని చాలామంది ఈ విషయాన్ని నాకు చాలా ఫోన్ చేసి తెలియజేశారు. అయితే దానికి సంతోషించి ఈ సంవత్సరం ఇంకా దగ్గరగా మీకు ఈ యొక్క ఉగాది ఫలితాలు అందించాలి అన్న సదుద్దేశంతో ఎంతో శ్రమపడి ఈ ఫలితాలు మీకు అందించే ప్రయత్నాన్ని చేస్తున్నాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా ప్రేక్షకుల్ని కోరుతూ, అయితే ప్రతి సంవత్సరం చెప్పినట్టుగానే చిన్న గమనిక ఏమిటంటే, ఈ ఉగాది ఫలితాలు వినే ముందర ఆదాయ వ్యయాలు అలాగే రాజపూజ్య అవమానాలు చెబుతూ ఉంటాం. ఇక్కడ చాలామందికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. పాత వాళ్ళకైతే తెలుసు, కానీ పాత వాళ్ళకి ప్రతి సంవత్సరం చెబుతూ ఉంటాను. కొత్తగా వినే వాళ్ళ కోసం మళ్ళీ చెబుతున్నాను. ఏమిటంటే కనుక, ఈ ఆదాయ వ్యయాలని రాజపూజ్య అవమానాలని ఏ రకంగా చూడాలండి అంటే కనుక, సాధారణంగా ఆదాయం 4 వ్యయం 8 అని ఉందనుకోండి. ఏమన్నా గురువుగారు, 4 రూపాయలు సంపాదించి 8 రూపాయలు ఎలా ఖర్చు పెడతారండి అని అనుమానాలు వస్తూ ఉంటాయి కొంతమందికి. దీని అర్థం ఏమిటి అన్నట్లయితే కనుక, 4 రూపాయలు సంపాదించి 8 రూపాయలు ఎలా ఖర్చు పెడతావంటే, మిగతా 4 రూపాయలు అప్పు తెచ్చుకుని మరీ ఖర్చు పెడతావయ్యా. అంటే ఇల్లు కొనడం కానీ, భూములు కొనడం కానీ, లేదా అప్పు చేసి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కానీ, ఫ్యాక్టరీ కానీ పెట్టడం కానీ, లేదా కొత్త వ్యాపారం పెట్టడం కానీ, ఏదో రకంగా అప్పు చేసైనా సరే నీ వృద్ధిని ఏదైతే ఉందో పెట్టుబడి పెడతావయ్యా అని చెప్పి దాంట్లో ఉండే అర్థం. అలాగే రాజపూజ్యం 3, అవమానం 6 అన్నారనుకోండి. ఏమండి, 3 మెచ్చుకుని 6 తిడతారా అండి అని అర్థం కాదు అక్కడ. దీని అర్థం ఏమిటంటే కనుక, 3 మీరు ఎదుగుతుంటే చూసి ఆనందించే వాళ్ళు ఉంటే, 6 మీరు ఎదుగుతుంటే మిమ్మల్ని పాడు చేద్దామని చూసేవాళ్ళు, వెన్నుపోట్లు పొడిచేవారు, నష్టపరిచేవారు, ఈర్ష్య, ద్వేషము, అసూయతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారయ్యా. చాలా జాగ్రత్తగా ఉండు, నరదృష్టి నరకోశ ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండు అని చెప్పడంలో ఉండేటటువంటి అర్థం అది. కాబట్టి రాజపూజ్య ఈ యొక్క ఆదాయ వ్యయాలని, రాజపూజ్య అవమానాలని ఈ రకంగా మీరు అర్థం చేసుకోవాల్సిందిగా ముందుగా విశ్లేషణగా తెలియజేస్తూ, ఇప్పుడు మనం 12 రాశుల వారికి కూడా ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి సంబంధించినటువంటి ఉగాది సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ఎవరెవరు ఈ యొక్క మకర రాశిలోకి వస్తారు అన్నట్లయితే కనుక, ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా ఈ యొక్క మకర రాశిలోకి వస్తారు. అయితే పేరుని బట్టి చూసుకునేటటువంటి వారు, మీ పేరులో మొట్టమొదటి అక్షరం బో, జా, జీ, జూ, జే, జో, ఖ, గా, గి ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా మకర రాశి అవుతుంది. కాబట్టి మకర రాశిని చూసుకోండి. అయితే ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14గా ఉండబోతోంది. అయితే చాలా ఆదాయం వస్తుంది. గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ ఖర్చు కూడా అంత దారుణంగా కనపడుతోంది. సమానంగా ఉంది, అంటే వచ్చింది వచ్చినట్టే ఖర్చు అయిపోయేలా కనపడుతోంది. అయితే కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. ఎందుకంటే చాలా శాతం అప్పుల బాధల నుంచి బయటపడడం, రుణాలు తగ్గడం, లేదా ఇన్వెస్ట్మెంట్లు చేయడం, చక్కని గృహ నిర్మాణాలు చేయడం, లేదా ఇళ్ల స్థలాలు కొనడం, పొలాలు కొనడం, భూములు కొనడం, లేదా బంగారం కొనుగోలు చేయడం, లేదా ఖరీదైనటువంటి వాహనాలు కొనుగోలు చేయడం, ఇలాంటి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటివి కానీ, పాలసీలు కట్టడం కానీ, ఇన్సూరెన్సులు కట్టడం కానీ, టర్మ్ ఇన్సూరెన్సులు కట్టడం కానీ, ఇలాగా ఏదైనా వీటిలో షేర్లో ట్రేడింగ్లో పెట్టడం కానీ, ఇలాగ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంటే ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడం, ఇలాంటివి ఏవైనా సరే భారీ పెట్టుబడులు పెట్టే అవకాశాలు, భారీ వ్యాపారాలు చేసే అవకాశాలు, భారీ పరమైనటువంటి ఏవైనా ఈ యొక్క ఇండస్ట్రీలు పెట్టేటటువంటి అవకాశం, ఇలాగా అన్నీ ఎక్కువగా కనపడుతున్నాయి. అంటే ఎక్కువ డబ్బులతోటి అధికంగా ఖర్చు పెట్టి అధికంగా మీరు భవిష్యత్తులో రాబోయేటటువంటి రోజుల్లో పొందబోయేటటువంటిది ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా అనుకూలంగానే ఉన్నా కూడా, అయితే మీరు అనుకున్నట్టుగా డబ్బులు మిగలక, లేదా వచ్చినట్టు ఖర్చు అయిపోవడం వల్ల, కుటుంబ ఖర్చుల వల్ల, అవసరాల వల్ల మీరు సంపాదించుకున్నది మీరు ఖర్చు పెట్టుకోలేకుండా ఇతరులకో, వ్యాపారానికో, వ్యవహారానికో ఖర్చు పెట్టే పరిస్థితుల వల్ల కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. అంటే మీ ఖర్చులకు డబ్బులు లేక, మీ సొంతంగా అనుకున్న ఖర్చులకు డబ్బులు లేక ఇబ్బందులు పడడం. అలాగే కుటుంబ ఖర్చులు, పిల్లల వాళ్ళ ఖర్చులు, పెళ్ళిళ్ళకో,
లేకపోతే ఉద్యోగాలకో, విదేశాలు వెళ్ళడానికో, చదువులకో, ఆరోగ్యాలకో, ఇంట్లో కుటుంబ సభ్యులకి ఆరోగ్యాలకో, వెచ్చాలకో, లేకపోతే గృహోపకరణ వస్తువులకో, ఇంట్లో ఏదైనా సరే ఖర్చులు విపరీతంగా పెట్టవలసిన అవసరం ఈ సంవత్సరం కనపడుతోంది. కాబట్టి ఆ రకంగా ఆదాయ వ్యయాల్లో ఇబ్బందులు ఉన్నా కూడా పెద్దగా నష్టాలైతే లేవు కాబట్టి, అలానే విపరీత లాభాలు కూడా లేవు కాబట్టి సమానంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక రాజపూజ్యం 3 అవమానం 1గా కనపడుతుంది. కాబట్టి గతంలో ఎవరైతే మీకు శత్రువులు ఉన్నారో, ఇబ్బంది పెట్టిన వారు ఉన్నారో, మిమ్మల్ని నష్టపరిచిన వారు ఉన్నారో వాళ్ళందరి నుంచి తిరిగి లాభాలు పొందడం, శత్రువులు తగ్గడం, ఐకమత్యత పెరగడం, విడిపోయిన వాళ్ళు కలవడం, కుటుంబాలు కలవడం, సఖ్యత, అన్యోన్యత, అన్యోన్య దాంపత్యము, అన్యోన్య స్నేహము, అన్యోన్య బంధాలు, బంధుత్వాలు, విడిపోయిన బంధువులు కలవడాలు, అలాగే అన్నదమ్ములతోటి కానీ, అక్క చెల్లెళ్ళతోటి కానీ, లేదా ఇలా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలన్నీ కూడా పరిష్కారం అవ్వడం, అలాగే సంఘంలో పేరు ప్రఖ్యాతులు రావడం, మిమ్మల్ని మెచ్చుకుని వారు పెరగడం, గౌరవం పెరగడం, సంఘ సంస్కార పనులు చేయడం, సన్మానాలు పొందడంతో పాటుగా పేరు ప్రఖ్యాతులు బ్రహ్మాండంగా వస్తాయి ఈ కారణంగా. అయితే ఇంకా ముఖ్యంగా గోచార రీత్యా ఉండేటటువంటి గ్రహ గతుల ప్రభావం ఎలా ఉండబోతుంది ఈ రాశివారికి అన్నట్లయితే కనుక, ముఖ్యంగా ఈ రాశివారికి మే 1వ తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా పంచమ స్థానంలో గురుడు సువర్ణమూర్తిగా ఉండబోతున్నాడు. ఇది కూడా చక్కని అవకాశాలని, అదృష్టాన్ని కలగజేస్తాడని చెప్పచ్చు. అయితే శని ఈ సంవత్సరం అంతా కూడా ద్వితీయ స్థానమందు సువర్ణమూర్తిగా ఉండబోతున్నాడు. కాబట్టి శని కూడా ఈ సంవత్సరం మీకు చాలా మేలే చేస్తాడు. అయితే చాలామందికి ఏలినాటి శని ప్రభావం వల్ల కానీ, ఇప్పటిదాకా ఇబ్బందులు పడిన వాళ్ళు కానీ, చాలా శాతం ఏలినాటి శని ప్రభావం యొక్క ప్రభావం తగ్గి అనుకూలత పెరిగి శని కూడా మీకు యోగించే అవకాశాల వల్ల ఈ సంవత్సరం మీకు యోగకాలము అన్నట్టే ఉండబోతుందని చెప్పచ్చు. అయితే ఇంకొక విషయం, ఈ శని మీ యొక్క జాతకంలో ఎక్కడ ఉన్నాడో కూడా దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, అది వేరే విషయం. కానీ జనరల్గా ఈ శని యొక్క ప్రభావం అనుకూలంగా కనపడుతుంది. ఇక రాహు ఈ సంవత్సరం ప్రారంభం నుండి సంవత్సరం చివరి వరకు కూడా తృతీయ భాగ్యస్థానాల్లో రజతమూర్తిగా సంచరిస్తూ ఉంటాడు. ఈ ప్రభావం వల్ల, అందులోనూ చతుర్థంలో అంటే పంచమ స్థానంలో గురుడు చాలా యోగాన్ని కలగజేయడం వల్ల ఈ రాహుకేతువుల ప్రభావాలు కానివన్నీ కూడా మీకు పెద్దగా ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే కనపడడం లేదు. ఉన్నా కూడా వాటిని అధిగమించే అవకాశాలు, నెట్టుకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి భయపడక్కర్లేదు. ఇక ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు చాలా శాతం ఆదాయం పెరుగుతుంది. ఆదాయాన్ని అన్వేషిస్తారు బాగా. అంటే డబ్బులు ఎలా సంపాదించాలి, ఎలా కూడబెట్టాలి, ఎలా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇలా ఈ ధోరణితోటి డబ్బులని పొదుపు చేయడంలోనూ, డబ్బులని ఖర్చు పెట్టి ఆస్తులను పెంచుకోవడంలోనూ, ప్రాపర్టీస్ పెంచుకోవడంలోనూ, లేదా వ్యవహారం చేయడంలోనూ చాలా నిష్ణాతత వస్తుంది. గతంలో పడిన ఆర్థిక ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి. ముఖ్యంగా మొండి బకాయిలు వసూలవ్వడం, రావాల్సిన డబ్బులు రావడం, సంపాదన పెరగడం, ఈ రకంగా ఆర్థికంగా అయితే పుంజుకుంటారని చెప్పచ్చు. ఎందుకంటే రుణ బాధలు తగ్గడం వల్ల, మీకు రావాల్సిన డబ్బులు రావడం వల్ల ఈ సమస్యలన్నింటి నుంచి కూడా ఆర్థికంగా చాలా మంచి స్థాయిలోకి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం యోగకాలము. ఎందుకంటే శని యోగిస్తాడు, వ్యాపారాలందరికీ కూడా శని కూడా ఆ అవకాశాలు కలగజేస్తాడు. కాబట్టి వ్యాపారాల్లో యోగకాలంగా కనపడుతోంది. వ్యాపారంలో లాభాలు కనపడుతున్నాయి. పెట్టిన పెట్టుబడులు వృద్ధి అవుతాయి. వ్యాపారాల మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారానికి సబ్సిడీలు, పథకాలు, లోన్లు వస్తాయి. అలాగే వ్యాపారం చేయాలన్న కుతూహలం ఉన్న వాళ్ళు కొత్తగా వ్యాపారంలోకి రావచ్చు, పెట్టుబడులు పెట్టచ్చు, సక్సెస్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారస్తుల మధ్య కూడా గొడవలు తగ్గి చక్కగా వ్యాపారాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో మీరు అనుకున్న రీతిలో, అంటే భవిష్యత్తును ఆలోచించుకుని, అంటే సోషల్ మీడియా ద్వారా వ్యాపారం చేయడాలో, లేకపోతే అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడాలో, ప్రజలను ఆకర్షించుకోవడాలో, మౌత్ పబ్లిసిటీ ద్వారా వ్యాపారాలు పెంచుకోవడాలు, ఇలాంటి వాటిల్లో చాలా గొప్ప స్థాయిలోకి వెళతారు. పెట్టుబడులు బ్రహ్మాండంగా పెట్టగలుగుతారు. లాభాలైతే ఎక్కువగానే వ్యాపారస్తులు అందరూ పొందగలుగుతారు. చాలా బాగుంది ఈ సంవత్సరం. చాలామంది ఈ సంవత్సరం ఉద్యోగాలు చేసేవాళ్ళు కావాలి, లేకపోతే చేతు వృత్తులు, రకరకాల కుల వృత్తులు చేసేవాళ్ళు కూడా వ్యాపారాలలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అందులోని విదేశీ వ్యాపారాల మీద మక్కువ పెరగడం, ఇతర దేశాలలో కూడా పెట్టుబడులు పెట్టే అవకాశాలు అయితే బాగా కనపడుతున్నాయి. ఈ సంవత్సరం భూములు కొనాలనుకునే వాళ్ళకి, ఇల్లు కట్టాలనుకునే వారికి, గృహాలు కొనాలనుకునే వారికి యోగకాలం. ఎందుకంటే చక్కని భూయోగ్యత, గృహయోగ్యత, అంతెందుకు గవర్నమెంట్ పరమైనటువంటి భూములు కానీ, గవర్నమెంట్ పరమైనటువంటి ఈ యొక్క ఇళ్ల స్థలాలు కానీ, లేకపోతే ఇల్లు కానీ మీకు పథకాల ద్వారా కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు ఎదరికి వెళ్ళడం, లేదా ఎవరికైతే ఇప్పటిదాకా గృహం లేక, కట్టుకోలేక ఇబ్బందులు పడేవారికి యోగాలు రావడం, అలాగే శంకుస్థాపన చేసి గృహాలు మధ్యలో ఆగిపోయిన గృహాలు పూర్తవ్వడం, విదేశాల్లో గృహాలు కొనుగోలు చేయడం, అక్కడ కూడా మీకు ఇబ్బందులు తొలగడం, తద్వారా గృహయోగ్యత, దాంతోపాటుగా ఈ యొక్క పుట్టింటి నుంచి ఏదైనా గృహయోగాలు కానీ స్త్రీలకు రావడం,
అలాగే తల్లిదండ్రుల నుంచి ఆస్తులు సంక్రమించడం ద్వారా గృహయోగాలు కానీ భూయోగాలు కానీ రావడం, ఇలాంటి ప్రభావాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి పెద్దగా ఇబ్బంది పడక. అయితే ఖర్చు విపరీతంగా ఉంటుంది గృహాలు కట్టేవాళ్ళకి కానీ కొనేవాళ్ళకి కానీ. ఎందుకంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కువ డబ్బులు పెట్టవలసి వస్తుంది, పెట్టుబడులు పెట్టవలసి వస్తుంది. అదొకటి ఇబ్బంది అంతే. ఇక భూములకి సంబంధించినటువంటి విషయాల్లో క్రయ విక్రయాలు జరిపేవాళ్ళు, అంటే భూములు కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా కూడా లాభదాయకంగా కనపడుతోంది. ఈ సంవత్సరం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ భూముల మీద పెడతారు. ఇళ్ల స్థలాలు కొనవో, లేకపోతే పొలాలు కొనమో, ఖాళీ స్థలాలు కొనమో, ఇలాగా ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశాలు, వాటిని డెవలప్ చేసుకునే అవకాశాలు, భూమి మీద ఆసక్తి పెరిగే అవకాశాలు, లేదా చిన్న చిన్న భూములు కొనుగోలు చేసుకుని అందులో పంటలు పండించుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశాలు, ఇలా అనేక రకాల కారణాల చేత భూయోగం బాగా కనపడుతోంది. క్రయ విక్రయాల వల్ల లాభాలు ఉన్నాయి. భూములు అమ్మినా కూడా మీకు విపరీతమైన లాభం వస్తుంది. ఈ సంవత్సరం పెట్టుబడులు బాగా పెట్టగలుగుతారు. అలాగే లిటిగేషన్లో ఉన్న భూములు రావడం, కోర్టు వివాదాలు ఇరుక్కుపోయిన భూములు రావడం, మాతృపితృపూర్వ భూములు ఆస్తులు సంక్రమించడం, తద్వారా భూయోగ్యత బ్రహ్మాండంగా కనపడుతోంది. కాకపోతే లిటిగేషన్ల వల్ల కానీ, డాక్యుమెంట్ వ్యవహారాల వల్ల కానీ, లేదా కొంచెం లావాదేవీల వ్యవహారాల్లో కానీ చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తుతాయి. అవి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి భూములు కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ. ఇక గృహయోగ్యత బాగుందని చెప్పచ్చు. రుణపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశాలు అయితే బ్రహ్మాండంగా కనపడుతున్నాయి ఈ సంవత్సరం. ఎందుకంటే చాలా శాతం అప్పులు బాధలు, ఎందుకు ఇప్పటిదాకా ఏలాంటి శని వల్ల లేకపోతే గ్రహస్థితి ప్రభావాల వల్ల అప్పులు చేయవలసి రావడం, అప్పులు తీర్చలేకపోవడం, వడ్డీలు కట్టలేని పరిస్థితుల్లో రావడం, లేకపోతే ఈ యొక్క క్రెడిట్ కార్డులు, ఈఎంఐలు, రకరకాల ప్రాబ్లమ్స్ తోటి ఇబ్బంది పడే వాళ్ళకి ఈ సంవత్సరం ఆ సమస్యల నుంచి బయటపడతారు. దాంతోపాటుగా మీకు రావాల్సిన మొండి బకాయిలు వసూలు అవడం వల్ల కూడా చాలా శాతం అప్పులు తగ్గుతాయి. అలాగే మీరు కూడా చాలా నిష్ణాతతతోటి, తెలివితేటలతోటి రుణాలు తగ్గించుకోవడానికి ప్రణాళికలు వేసుకుని బయటపడతారు. అవసరమైతే ఏదైనా వ్యాపారాలు చేయాలన్నా, ఇల్లు కట్టాలనుకున్నా, వాహనాలు కొనాలనుకున్నా, లేదా ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకున్నా కూడా మీకు కొత్త రుణాలు, బ్యాంక్ రుణాలు మంజూరయ్యే అవకాశాలు, రకరకాల రీతుల్లో కూడా మీకు రుణాలు పొందే అవకాశాలు బాగా కనపడుతున్నాయి ఈ సంవత్సరం. కాకపోతే అనవసరమైన వస్తువులకి, అనవసరమైన ఖర్చులకి రుణాలు చేస్తే ఇబ్బంది పడతారు, జాగ్రత్త. ఎందుకంటే ఈ సంవత్సరం ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. అనుకోని ఖర్చులు, సడన్గా ఖర్చులు, అంటే అప్పటిదాకా కూడా ఆదాయం 1,00,000 2,00,000 చేతిలో ఉంది, ఇవి మనవే, ఇవి మిగిలే, ఇవి మనం ఏదో చేద్దాం, మనం ఏదో కొనుక్కుందాం అనుకున్నా కూడా సడన్గా ఏదో ఒక కారణం, ఏదో ఒక ఆపదో, ఏదో ఒక ఇబ్బందో, ఇంట్లో వాళ్ళకి ఇబ్బందో, లేకపోతే ఏదో ఖర్చు రావడం వల్ల ఈ డబ్బులన్నీ ఖర్చయిపోతూ ఉంటాయి. కాబట్టి దుబారా ఖర్చులు ఈ సంవత్సరం చేస్తే ఇబ్బందులు పడతారు, జాగ్రత్త. అయితే వివాహం విషయంలో కానీ, లేదా వివాహాలు కుదుర్చుకునే విషయంలో కానీ అనుకూలతలు ఉన్నాయి. వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహాలు కుదురుతాయి, మంచి సంబంధాలు వస్తాయి, మీరు ఇష్టమైన వాళ్ళతో వివాహాలు జరుగుతాయి. వివాహాలు సంబంధాలు నలుగుతూ ఉన్నటువంటివి కూడా మీకు ఎదరకు వెళతాయి. అలాగే కొంచెం ఆలస్యమైనా సరే వివాహాలు అయితే సజావుగా, గొప్పగా, గ్రాండ్గా, బ్రహ్మాండంగా సాగుతాయి. కాకపోతే కొంచెం నలుగులాట బాగా కనపడుతోంది. మీ సంబంధాలు చెడగొట్టేటటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి వివాహాలు కుదిరి నిశ్చితార్థమయ్యేదాకా కూడా పెద్దగా ప్రచారం చేసుకోకుండా జాగ్రత్త పడడం కొంచెం ముఖ్య సూచన. ఏదేమైనా కూడా వివాహాలు అయితే బ్రహ్మాండంగా జరుగుతాయి. ముఖ్యంగా ప్రేమ వివాహాలు ఈ సంవత్సరం ఎక్కువగా అనుకూలతలు ఉన్నాయి. అంటే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ పెద్దవాళ్ళు ఒప్పుకోక, లేకపోతే సెటిల్మెంట్ అయ్యాక పెళ్ళిళ్ళు చేసుకుందాం, ఇలా అనేక రకాల కారణాల చేత ఆగిన వాళ్ళకి వివాహ యోగ్యత కనపడుతోందని చెప్పచ్చు. అలాగే కొత్తగా ఎవరినైనా నిజమైనటువంటి ప్రేమ ప్రపోజ్ చేద్దాం అనుకునే వాళ్ళకి, ప్రేమికులకి ప్రపోజ్ చేస్తే అనుకూలించే అవకాశాలు, ఎప్పటిదాకా రిజెక్ట్ చేసినటువంటి ప్రేమ వ్యవహారాలు మళ్ళీ తిరిగి అనుకూలించే అవకాశాలు, మనసులు మార్చుకునే అవకాశాలు, అన్యోన్యత, శారీరక కలయికలు, ప్రేమ కోరికలు, కామపరమైనటువంటి కోరికలు తీర్చుకునే అవకాశాలు, ప్రేమించిన వ్యక్తులతోటి సజావుగా ఆనందంగా కాలం గడిపే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే అనవసరమైన సంపర్కాలు ఎక్కువగా పెట్టుకోవడం మంచిది కాదు ఈ సంవత్సరం. నిజమైన ప్రేమికులకి, నిజమైనటువంటి ధర్మంగా ఉండే వాళ్ళకి అనుకూలతలు అయితే బాగా ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. కాకపోతే ఏమిటంటే కనుక మీ ప్రేమికుల మధ్య విడతీసేటటువంటి వ్యక్తులు, చెడగొట్టే వ్యక్తులు, అనుమానపు బీజాలు నాటేటటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉంటుంటారు. కాబట్టి మీ ప్రేమ నిజమైంది అయితే కనుక ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంటే కనుక వివాహాలు జరుగుతాయి. మీ ప్రేమ వీక్ అయితే కనుక అనుమానం బీజం నాటి అనుమానాలతో విడిపోతారు. కాబట్టి కొంచెం దేనికైనా నమ్మకం ముఖ్యం, దాంతోపాటు మీ బిహేవియర్ కూడా ముఖ్యం. ఏదో నమ్మేస్తున్నారు కదా అని చెప్పేసి మనం కూడా అవతరాలను మోసం చేయకూడదు, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, స్త్రీ అయినా పురుషులైనా సరే. కాబట్టి ఒకరి మీద ఒకరికి ప్రేమానురాగాల వల్ల, ప్రేమ వల్ల వివాహం చేసుకునేటటువంటి అవకాశాలు అయితే బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ఈ సంవత్సరం విడిపోయిన భార్యాభర్తల మధ్య కూడా ప్రేమ పెరుగుతుంది, కలుసుకోవాలన్న తపన పెరుగుతుంది, పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు జరుగుతాయి, అన్యోన్యంగా కాపురం చేసుకోగలుగుతారు. విడిపోయినటువంటి భార్యాభర్తలు కలిసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న మనస్పర్ధలు, కుటుంబ వివాదాలు మాత్రం ఉంటాయి. అయినా సరే తిరిగి మళ్ళీ మీరు కలుస్తారు. చిన్న చిన్న చికాకులు ఉన్నా కూడా మళ్ళీ తిరిగి అన్యోన్యంగానే ఉంటారని చెప్పచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య
పోట్లాటలు తగాదాలు పెట్టడానికి ఎక్కువ ప్రయత్నం చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి జాగ్రత్త. కుటుంబ వివాదాల వల్ల మీ ఇద్దరి మధ్య మనశ్శాంతి లేకపోవడము, ఇంట్లో అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి ప్రధానంగా మీ ఇద్దరు కూర్చొని చర్చించుకోవడము, ఎవరు మీ గురించి ఎలా వ్యవహరిస్తున్నారో ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవడము, ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరితో ఎంతవరకు ఉండాలో ఉండడానికి ప్రయత్నం చేయడం మంచిది. ఏదేమైనా ఈ సంవత్సరం భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న ఇబ్బందులు అనుకూలతలే ఎక్కువగా ఉన్నాయి. సంతానం విషయంలో కూడా కొత్తగా ప్రయత్నం చేసే వాళ్ళకి సంతాన యోగ్యతలు, ట్రీట్మెంట్లు చేసుకునే వాళ్ళకి సంతాన యోగ్యతలు, అలాగే ఎప్పటి నుంచో అవి సంతానం కోసం న్యాచురల్గా ఏదో మెడిసిన్స్ వాడుతూ, లేకపోతే ఏదో ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడుతూ మనం అక్కలేనటువంటి ట్రీట్మెంట్లు వద్దు ఇలా ప్రయత్నం చేద్దామనుకునే వాళ్ళకి కూడా సాధారణంగా సంతాన యోగ్యతలు ఉన్నాయని చెప్పచ్చు. కాకపోతే ఈ సంవత్సరం ముఖ్యంగా సంతానం విషయంలో స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మిస్క్యారీల యొక్క ప్రభావాలు, డెలివరీ సమయంలో ఇబ్బందులు, ఉమ్మనీరు కొంచెం పోయి కొంచెం సడన్గా పిల్లలకి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు, ఇలా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త, చాలా జాగ్రత్తగా గర్భిణీ స్త్రీలు వ్యవహరించడం మంచిది. ఏదేమైనా కూడా ఈ సంవత్సరం సంతాన యోగ్యతలు ఉన్నాయి, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. అవి కూడా జాతకరీత్యా ఉండేటటువంటి గ్రహగతులు చూసుకుని ఒకసారి జాతకాన్ని పరిశీలన చేసుకుని జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ సంవత్సరం ప్రేమికుల మధ్య బాగుంది, భార్యాభర్తల మధ్య కావుంది. కాకపోతే ఉద్యోగస్తులందరికీ కూడా చిన్న చిన్న ప్రతిబంధకాలు, ఇబ్బందులు, సమస్యలు అధికంగా కనపడుతున్నాయి. కాకపోతే ఉద్యోగాలు పోయేలా టెన్షన్లు ఉంటాయి, అధికమైన శ్రమ ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది. కాకపోతే ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఉంటాయి. అయితే శ్రమ తప్పదు. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఉంటాయి, శ్రమ తప్పదు. ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉంటాయి, కానీ తప్పదు, ఉద్యోగాలు చేయవలసిందే. విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ఆలస్యంగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకునే వారు కూడా ఆలస్యంగా సెటిల్మెంట్లు ఉన్నాయి. కాకపోతే మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అంటే మీరు అనుకున్న రీతిలో ఉద్యోగ అవకాశాలు, అనుకున్న స్థాయి కంపెనీలు, అనుకున్న స్థాయి జీతాలు వచ్చే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. కాకపోతే టెన్షన్, ఒత్తిడి, అధిక శ్రమ, బాగా మెంటల్ టెన్షన్లు ఉంటాయి ఉద్యోగస్తులందరికీ. జాగ్రత్తగా ఉండండి. అయితే నిరుద్యోగులకు కూడా మంచి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగాల స్థాన మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో ఇతర కంపెనీలకు వెళ్ళాలనుకునే వారికి అనుకూలతలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండేటటువంటి వారు కూడా ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి రావాల్సినటువంటి ఏవైతే మీకు ఆదాయపరమైన మార్గాలు ఉన్నాయో వస్తాయని చెప్పచ్చు. తద్వారా అద్భుతమైనటువంటి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కూడా మీకు కనపడుతున్నాయి. అయితే అధికారిక ఒత్తిడి విపరీతంగా ఉంటుంది, పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉద్యోగపరంగా చిన్న చిన్న ఈ యొక్క ఐటీకి సంబంధించి కానీ, ఈడీకి సంబంధించినటువంటి దాడులు కానీ, లంచగొండి వ్యవహారాల వల్ల ఇబ్బందులు కానీ, ఇలాంటి సమస్యలు మాత్రం మిమ్మల్ని కొంచెం వేధిస్తాయి. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా లావాదేవీల వ్యవహారాల విషయాల్లో జాగ్రత్తగా ఉండడం ముఖ్యంగా ఉద్యోగస్తులకు ముఖ్య సూచన. అయితే కొత్తగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులు, కొత్తగా ఎవరైనా ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటే కనుక మీకు కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా వస్తాయి. కాకపోతే కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. నెగ్లజెన్సీ పనికిరాదు. త్రుటిలో అవకాశాలు తప్పే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి త్రుటిలో తప్పకుండా ఉండాలంటే ఆ త్రుటే చాలా ఇబ్బందికరం. కాబట్టి కొంచెం ఎక్కువగా, అంటే మీరు 90% కష్టపడితే చాలు అనుకుంటే అది 150% కష్టపడడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి అప్పుడు మీకు మంచి మార్గాల ద్వారా మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఏదైనా సంవత్సరం ఎక్కువ శాతం అవకాశాలు ఈ రాశిలో ఉండేవారికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అయితే జాతకరీత్యా కూడా మీకు గురుడు బలంగా ఉన్నాడా, రవి బలంగా ఉన్నాడా, ఇవన్నీ కూడా చూడవలసి ఉంటుంది. కాబట్టి ఒకసారి అవసరమైతే పర్సనల్ జాతకం కూడా చూపించుకోవడం మంచిది. ఏదైనా సరే ఈ సంవత్సరం ముఖ్యంగా కోర్టు తగాదాల్లో అనుకూలతలు ఉన్నాయి, విజయాలు కనపడుతున్నాయి, సక్సెస్ కనపడుతుంది, మంచి అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా కోర్టులో ఇంకా మనం ఓడిపోతామేమో అని భయపడే వాళ్ళు కూడా ఈ సంవత్సరం విజయాలు ఉన్నాయి. కాబట్టి మీ వైపు ధర్మం ఉంటే ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పచ్చు. అయితే లిటిగేషన్ వ్యవహారాలు కానీ, ఆస్తులు కానీ, సంక్రమించలు కానీ వస్తాయి. ముఖ్యంగా పితృపూర్వక ఆస్తులు ఏదైనా ఇబ్బంది పడిపోతూ ఉన్నా, లేదా ఆస్తి వివాదాలు అన్నదమ్ములతోటి, అక్కచెల్లెళ్ళతోటి సమస్యలు కానీ పరిష్కారం అవ్వకపోయినా, లేదా పెద్ద నాన్నలు, పెద్ద తండ్రులు, ఇలా కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి వివాదాలు ఉన్నా, కోర్టులో ఉన్నా వాటి కూడా సమస్యపోతాయి. పెద్ద మనుషుల్లో ఉన్నా కూడా తేల్చుకోగలుగుతారు, పార్టీషన్ చేసుకోగలుగుతారు. చక్కగా మీరు అనుకున్నటువంటి ఆస్తులు మీకు సంక్రమించే అవకాశాలు, కొంచెం అటు ఇట్లో వచ్చే అవకాశాలు అయితే మాత్రం ఉంటాయి. ఇలాగే అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు పెరుగుతాయి. ఇద్దరి మధ్య సంబంధ బాంధవ్యాలు వృద్ధిలుతాయి. అలాగే శుభకార్యాల్లో పరస్పర సహకారాలు అందుతాయని చెప్పచ్చు, అన్యోన్యంగా ఉంటారని చెప్పచ్చు. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటటువంటి వారికి ఈ సంవత్సరం ఎక్కువగా వీసాలు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. గట్టిగా ప్రయత్నం చేసుకోవచ్చు. విదేశాల స్థిరయోగ్యత, గ్రీన్ కార్డులు, పర్మనెంట్లు వచ్చే అవకాశాలు, విదేశీ గృహయోగ్యత, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలతో పాటుగా స్థిరత్వం పొందే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. కాకపోతే మధ్యవర్తుల్ని నమ్మి కానీ, ధన నష్టం వల్ల కానీ, అలాగే విదేశాల్లో ఉండేటటువంటి కొన్ని పాలసీల వల్ల కానీ, అక్కడ ఉండే గవర్నమెంట్ల వల్ల కానీ ఇబ్బందులు తలెత్తే అవకాశాలు, ఉద్యోగ కార్యాలయాలు చేసే చిన్న చిన్న పొరపాటు వల్ల తప్పిదాలు, అలాగే అధిక ఖర్చులు, వృధా ప్రయాణాలు, వృధా ప్రయాసాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి విదేశస్తులు కూడా
ఇలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకున్నట్లయితే విదేశీ వ్యవహారాలన్నీ చాలా బ్రహ్మాండంగా సాగుతాయి. చాలా శాతం వీసాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఈ సంవత్సరం ఉన్నాయి ఈ రాశి వారికి. అయితే దీన్ని కూడా ఒకసారి జాతకరీత్యా బలం ఉందా లేదో చూసుకుని వీసాలు అప్లై చేసుకోవడము, దానికి సంబంధించి ఎదరికంటే చాలా ఖచ్చితంగా మీకు వీసాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాకపోతే ఈ సంవత్సరం ముఖ్యంగా రావాల్సిన మొండి బకాయిలు కానీ డబ్బులు కానీ కష్టం మీద కష్టపడితే వస్తాయి. అంటే పోరాడాలి, కొంచెం సులువుగా రావు. అయితే కొంచెం జాగ్రత్తగా 10 సార్లు ఫోల్డ్ చేయడం, తిరగడం, కొంచెం గట్టిగా అడగడం, దబాయించడం ఇలాంటివి చేసుకున్నట్లయితే మీ డబ్బు రావాల్సిన డబ్బులు అయితే మాత్రం చాలా శాతం వస్తాయి. వాటి వల్ల మీకు అప్పులు తీరుతాయని చెప్పొచ్చు. అలాగే నూతన వాహనాలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. వాహనాలు మార్చడం కానీ, ఎలక్ట్రానిక్ వాహనాలు, విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయడం కానీ, ఇలాంటి ఆలోచనలు చేయడం కానీ చేసే అవకాశాలు నూతన వాహన యోగ్యత మార్పులు అనుకూలిస్తాయని చెప్పొచ్చు. గృహోపకరణ వస్తువులు, యంత్ర పరికరాలు, లగ్జరీ పరమైనటువంటి వస్తువులు, భోగానికి సంబంధించినటువంటి వస్తువులు అంటే ఫ్రిడ్జ్లు, టీవీలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, మంచాలు, ఏసీలు, ఇలాంటివన్నీ భోగపు వస్తువులు ఇవన్నీ కూడా ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశాలు, ఆన్లైన్ షాపింగ్లు చేసే అవకాశాలు, ఈఎంఐల ద్వారా ఎక్కువగా, క్రెడిట్ కార్డుల ద్వారా ఎక్కువగా వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, మొబైల్ ఫోన్ లాంటివి మార్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఈ సంవత్సరం. కొత్త ఇండస్ట్రీలు పెట్టడం కానీ, కొత్త వ్యవహారాలు చేయడం కానీ, వ్యాపారాలు పెట్టడం కానీ బాగా అనుకూలిస్తుంది. అలాగే చాలా రకాల అభివృద్ధి పథకాలని, అభివృద్ధిపరమైనటువంటి అవకాశాలని మీకు ఎంచుకునే అవకాశాలు కనపడుతున్నాయి ఈ సంవత్సరం. ముఖ్యంగా వివాహేతర సంబంధాలు కానీ, లేదా ప్రేమ వ్యవహారాలు కానీ, లేదా పరస్పర వ్యామోహాలు కానీ బాగా పెరుగుతాయి. కాబట్టి కొంచెం వ్యామోహాల విషయంలో, స్త్రీ పురుష సంబంధ బాంధవ్యాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చాలా రకాల మనుషులతోటి అనవసరంగా వ్యవహారాలు చేయడం వల్ల ధన నష్టము, గౌరవం పాడవడము, కీర్తి ప్రతిష్టలు తగ్గడము, లేదా మీరు చేసేటటువంటి తప్పుడు పనులు బయటపడిపోవడము, సోషల్ మీడియాలోకి ఎక్కడం, ఇలా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి కొంచెం కుదిరితే కాదు, వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు మ్యాక్సిమం రద్దు చేసుకుంటేనే మంచిది మీకు. లేకపోతే కుటుంబంలో వివాదాలు, భార్యాభర్తల మధ్య తగాదాల వల్ల అనవసరంగా గొడవలు ఉన్నాయి. కాబట్టి అందులో ఈ సంవత్సరం కోరికల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాంటి విషయాల్లో. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులకు ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. అలాగే మిగతా అన్నవాదులు కూడా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అద్భుతం, యోగం, అదృష్టం చెప్పచ్చు. కారణం ఏంటంటే సునాయాసంగా మీరు రాజకీయంలో, అంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో నగ్గబోతున్నారు. ఎందుకంటే మీకు గ్రహ యోగ్యత చాలా అనుకూలంగా ఉన్న కారణం చేత ఏలినాడి శని వెళ్తూ స్థిరత్వాన్ని ఇస్తాడు కాబట్టి, మంచి స్థాయిని ఇస్తాడు కాబట్టి, మీకు ముఖ్యంగా పదవిని ఇస్తాడు. ఇన్నాళ్ళు పడిన కష్టం తగ్గుతుంది. ఎప్పటి నుంచో ఎమ్మెల్యే కిందో దాని కిందో పోటీ చేసిన వాళ్ళు నగ్గలేని వారు కూడా ఈ సంవత్సరం నగ్గుతారు. కాకపోతే చివరిదాకా మీరు నగ్గరు అని ఊహాగానాలు, లేకపోతే పోలిట్ రిపోర్ట్స్ ఇవన్నీ ఏ వచ్చినా కూడా ఏవి నమ్మకండి. చివరికి మొట్టమొదటి అవకాశాలు అయితే కనుక మీకు వస్తాయంటే పెద్ద భారీ మెజారిటీ రాకపోయినా చాలా చక్కగా మీకైతే అవకాశం వస్తుంది. ప్రజల యొక్క వాళ్ళ యొక్క మన్నన పొందగలుగుతారు. వాళ్ళని బాగా మీరు ఇష్టపడతారు, మిమ్మల్ని కూడా వాళ్ళు బాగా ఇష్టపడతారు. ఒకరి మీద ఒకరికి అభిప్రాయ భేదాలు చాలా అనుకూలిస్తాయని చెప్పచ్చు రాజకీయ నాయకులతో ప్రజలకి. తద్వారా ప్రజలలో గుర్తింపు పొందడంతో పాటుగా చక్కని పదవులు పొందుతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా మంచి అవకాశాలు రావడం, సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడం, ఎక్కువ సినిమాలు కానీ లేకపోతే ఎక్కువ ఓటీటీలో కానీ సక్సెస్లు రావడం, సీరియల్స్లో కూడా బాగా రాణించడం, టెక్నీషియన్స్ బాగా రాణించడం, అలాగే ప్రొడ్యూసర్లకు కానీ డైరెక్టర్లకు కానీ అన్ని రంగాల వారికి కూడా విపరీతమైన ధనప్రాప్తి కలగడంతో పాటుగా మంచి అవకాశాలు వస్తాయి ఈ సంవత్సరం. కాకపోతే గాసిప్స్ అవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి ఈ సంవత్సరం. అలాగే ఈ సంవత్సరం మీడియేటింగ్, మధ్యవర్తిత్వం చేసేటటువంటి వాళ్ళు, బ్రోకర్లు, అలాగే కమిషన్ వ్యాపారస్తులకి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి ఈ సంవత్సరం. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అమ్మే వాళ్ళు కూడా చక్కని లాభాలు, అవి తయారు చేసే వాళ్ళు కూడా లాభాలు ఉన్నాయి. విద్యార్థులకి ప్రావీణ్యత బాగా పెరుగుతుంది, చదవాలన్న తపన పెరుగుతుంది, పోటీతత్వం బాగా పెరుగుతుంది. మంచి విద్యార్థులతో కలిపి చక్కగా కంబైన్డ్ స్టడీస్ చేయడం, అలాగే చాలా రకాల డౌట్లన్నింటినీ కూడా మంచి లెక్చరర్స్ ద్వారా వెరిఫికేషన్ చేసుకోవడం, తెలుసుకోవడం, అలాగే కొత్త కోర్సుల్లో జాయిన్ అవ్వడం, అలాగే మంచి మార్కులతోటి, ర్యాంకులతోటి ఉత్తీర్ణత సాధించడం, విదేశాల్లో చదువుకోవడానికి ప్రయత్నం చేయడం, మంచి కాలేజీలో సీట్లు రావడంతో పాటుగా మీరు ఏదైతే గోల్స్ ఉన్నాయో, ఇష్టమైనటువంటి గోల్స్, అవి రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా విద్యార్థులకు అనుకూలతలు చాలా ఉన్నాయి. కాకపోతే సమస్య ఎక్కడ అంటే మీలో బద్ధకం విపరీతంగా ఉంటుంది. ఒక 2 గంటల పుస్తకం చదువుదామని కూర్చొని గంట చదువుతారు, మళ్ళా బోర్ కొట్టేస్తుంది మీకు. ఇలాగేంటారా అంటే కొంచెం లేజీనెస్, బద్ధకము, వాయిదా వేయడము, చెడు స్నేహితులు, సెల్ ఫోన్ వ్యామోహాలు, లేకపోతే కనుక ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తోటి కాలక్షేపం చేయడం, వీడియో గేమ్స్ ఆడడం, ఇవన్నీ మిమ్మల్ని నాశనం చేస్తాయి. కాబట్టి వాటికి దూరంగా ఉంటే అసలు మిమ్మల్ని మించిన విద్యార్థి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా ఐటీ రంగాల వారికి మంచి అవకాశాలు, సక్సెస్, ఆదాయ లాభాలు ఉన్నాయి ఈ సంవత్సరం. ముఖ్యంగా వ్యసన పరులు చాలా శాతం మారతారని చెప్పచ్చు. ఈ ఎదవ తాగుడు మానేయాలి, ఎదవ సిగరెట్లు మానేయాలి, గుట్కాలు మానేయాలి, మనం మారాలి, ఆరోగ్యం కాపాడుకోవాలి, ఆరోగ్యం క్షీణిస్తోంది, ఎందుకు ఇవన్నీ కూడా తగ్గించుకుందాం అని ప్రయత్నం చేస్తారు.
కాకపోతే పూర్తిగా మానేసే అవకాశాలు లేకపోయినా వ్యసనాలు చాలా శాతం తగ్గే అవకాశాలు ఉన్నాయి. అదృష్టం మానేసిన వాళ్ళు ఇంకా అదృష్టవంతులు. కుదిరితే మానేయడానికి ప్రయత్నం చేయండి. ఇక షేర్ మార్కెట్లు ట్రేడింగుల్లోనూ బాగా డబ్బులు సంపాదిస్తారు. కాకపోతే అనవసరంగా వీటి జోలికి ఎక్కువ మంది వెళ్ళకండి. దాని మీద అనుభవం కావాలి. కాకపోతే గతంలో మోసపోయిన వాళ్ళు లేదా గతంలో నష్టపోయిన వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం లాభాలు ఉన్నాయి. ఏదేమైనా షేర్ మార్కెట్ ట్రేడింగ్ అనేది జోత ప్రక్రియలోకి వస్తుంది కాబట్టి కుదిరితే దాని జోలికి వెళ్ళకుండా ఉండడం అందరికీ మంచిది. కాకపోతే ఈ సంవత్సరం కొంచెం యోగంగా ఉంది కాబట్టి అందులో అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే పెట్టుబడి పెట్టండి. మిగతా వాళ్ళు దాని జోలికి వెళ్ళకుండా ఉండడం మా సూచన మాత్రమే. తర్వాత మీ ఇష్టం అది. అయితే క్రీడాకారులకి ఈ సంవత్సరం బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ లేకపోతే ఈ యొక్క అద్భుతమైనటువంటి రాణింపు కనపడుతోంది. అలాగే బాగా ఎక్కువగా అంటే 100కి 75% చాలా రకాల క్రీడల్లో మీరు నగ్గుతారు. అలాగే మంచి పేరు తెచ్చుకుంటారు. పథకాలు కూడా పొందగలుగుతారు. అలాగే కుల వృత్తులు చేసే వాళ్ళకి విపరీతమైన రాణింపు, యోగ్యత, ధనలాభం బాగా కనపడుతోంది. ఈ సంవత్సరం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు ఉన్నా కూడా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల, మీరు తీసుకునే ఆరోగ్య జాగ్రత్తల వల్ల చాలా శాతం ఆరోగ్యం కుదురుపడుతుంది. దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి. ఆహార నియమాలు చక్కగా పాటిస్తారు. వ్యాయామాలు చేస్తారు. మిమ్మల్ని మీరు బాధ్యతగా పట్టించుకుంటారని చెప్పచ్చు. కుదిరితే రోజు కాస్త పెద్దరాళ్ళే లేవడం, మెడిటేషన్ చేయడం, వ్యాయామం చేయడం, మంచి ఆహారం తీసుకోవడం, పౌష్టిక ఆహారం తీసుకోవడం, సమయానికి భోజనం చేయడం, సమయానికి నిద్రపోవడం, కొంచెం ఒత్తిడి తగ్గించుకోవడం, ఇవి చేసుకున్నట్లయితే మీకు ఆరోగ్యం చాలా తొందరగా కుదిరిపడుతుంది. ఈ సంవత్సరం ముఖ్యంగా వైద్యం మార్చడం, వైద్యుల్ని మార్చడం ఇది మిమ్మల్ని బాగా అనుకూలిస్తుంది. కుదిరితే ఏ ఆయుర్వేదిక్ వైద్యానికో లేదా అనేక రకాల మంచి మంచి వైద్య విధానాలకో, ప్రకృతి వైద్యాలకో వెళ్ళడం చాలా ముఖ్య సూచన. మీకు దానివల్ల అనుకూలిస్తుంది. ఈ సంవత్సరం ఆరోగ్యం బాగుంటుంది. అయితే చిన్న చిన్న అస్వస్థతలు చిన్న చిన్నవి ఉంటాయి. అవి కామనే. కాకపోతే పెద్దగా భారీగా ప్రమాదాలు కానీ లేదా పెద్దగా భారీగా అనారోగ్య సమస్యలు లేవు. అయితే వ్యవసాయదారులందరికీ కూడా ఈ సంవత్సరం 2 పంటల యందు లాభాలే కనపడుతూ ఉన్నాయి. మెడికల్ రంగాల వారికి లాభాలు ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి. ప్లాస్టిక్ రంగాల వారికి స్వల్ప లాభాలు ఉన్నాయి. ఫర్నిచర్ వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి. చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ వారికి విపరీతమైన ధర ప్రాప్తి కనపడుతోంది. సిమెంట్, ఐరన్ రంగాల వారికి విపరీతమైన లాభాలు కనపడుతున్నాయి. టైల్స్, శానిటరీ రంగాల వారికి స్వల్ప లాభాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి, ఫైనాన్స్ రంగాల వారికి విపరీతమైన లాభాలు ఉన్నాయి. మోటార్ ఫీల్డ్, టెక్నీషియన్ రంగానికి సంబంధించిన వారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి. పుస్తకాలు రాసేవారికి, పుస్తకాలు అమ్మేవారికి మధ్యస్థ లాభాలు కనపడుతున్నాయి. హార్డ్వేర్, పెయింట్ షాపుల వారికి మధ్యస్థ లాభాలు కనపడుతున్నాయి. నర్సరీలు, పూలు, పళ్ళు వారికి కూడా మధ్యస్థ లాభాలు కనపడుతున్నాయి. తాపీ పని, లేబర్ పని చేసేవారికి విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. విదేశాల్లో కూడా డిమాండ్ పెరుగుతుంది. ధనం బాగా వస్తుంది. ఎక్కువ పని దొరుకుతుంది. మంచి మంచి కాంట్రాక్టులు దొరుకుతాయి. లాభాలు పొందగలుగుతారు. కిరాణా, హోల్సేల్ వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. అలాగే ఫుడ్కి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు అమ్మే వాళ్ళకి, హోటల్ రంగాల వారికి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వారికి, టిఫిన్ సెంటర్ల వాళ్ళకి, పానీపూరి బండి వాళ్ళకి, బజ్జీల వ్యాపారస్తులకి, ఇలా అనేక రకాల చిప్స్ అమ్మే వాళ్ళతో సహా అందరికీ కూడా, ఆహార పరిశ్రమ అందరికీ కూడా విపరీతమైన ధన ప్రాప్తి కనపడుతోంది. ఈ సంవత్సరం స్త్రీలకు యోగకాలము, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, అలాగే ఏదైనా వ్యాపారాలు చేస్తే అనుకూడతారు, ఇండస్ట్రీ పెడితే రాణింపుతో పాటుగా విదేశీ యోగ్యత, ధన యోగ్యత, పుట్టింటి నుంచి లబ్ధి, ఆనందము, సంతోషము కనపడుతున్నాయి. వివాదాలు పరిష్కారం అవుతాయి. స్త్రీ పురుష వ్యామోహాల విషయాలు ఇబ్బందులు తగ్గుతాయి. కుటుంబ కలహాలు తగ్గుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. సంతానం వల్ల అనుకూలతలు కనపడుతున్నాయి. మెంటల్ టెన్షన్లు తగ్గుతాయి. ఇరుగు పొరుగు వారితో సఖ్యత, సంఘంలో గౌరవము, కుటుంబంలో గౌరవము స్త్రీలకు బ్రహ్మాండంగా కనపడతాయి. స్త్రీలు ఏ పని చేసినా కలిసి వస్తుంది ఈ సంవత్సరం బాగా. ఈ సంవత్సరం ముఖ్యంగా అన్ని రంగాల వారికి కూడా నరదిష్టి ప్రభావం బాగా కనపడుతోంది. పనులు వాయిదా పడే తత్వం కనపడుతోంది. కాస్త డబ్బులు ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి. అనవసరమైన ఖర్చులు బాగా కనపడుతున్నాయి. రుణబాధల యొక్క ప్రభావం కొంచెం కనపడుతోంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మిగతా అన్ని రంగాల్లోనూ కూడా బాగా వృద్ధి కనపడుతుంది. అయితే ఈ సమస్యలన్నిటికీ కూడా కాస్త చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కాస్త ఇలాంటి శని ప్రభావం ఉంది. అది పెద్దగా ఇబ్బంది పెట్టకపోయినా కొంచెం ఇబ్బంది పెడుతుంది. అయితే అది కూడా మనం ఏంటంటే జాతకంలో ఉండే గ్రహాలు ఎలా ఉన్నాయి కూడా చూసుకుంటే దాన్ని బట్టి శని, గురుడు, రవి ఇవన్నీ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుంటే దాన్ని బట్టి కూడా మీకు ఇవన్నీ యోగిస్తాయో లేదా అనేది మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనా కూడా ఈ సంవత్సరం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి పరిహారాలు చేసుకోవడం మంచిది. ఏమిటా పరిహారాలు అన్నట్లయితే కనుక కుజుడికి, శనికి, రాహువుకి జప తర్పణ హోమాలు చేయించడము, చండీ హోమము, లక్ష్మీ గణపతి హోమము, దుర్గా అగ్ని విష్ణు హోమము, ఈ జపాలు ఈ హోమాలు కనుక చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. అయితే ఈ పరిహారాలు ఎలా చేయించాలి అన్నట్లయితే కనుక మీరు మాకు ఫోన్ చేసి మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని మీ గోత్రనామాలతో ఈ యొక్క పరిహారాలన్నీ కూడా మా పీఠంలో ఉండేటటువంటి వృత్తికుల ద్వారా మేమే దగ్గరుండి చేయించే ప్రయత్నాన్ని చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి ఈ పరిహారాలను కూడా మేము చేయించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అయితే ఈ సంవత్సరం మీకు కలిసి వచ్చేటటువంటి అదృష్ట సంఖ్య 8గా ఉండబోతుంది. దాన్ని వినియోగించుకోండి. మీకు కలిసి వచ్చేటటువంటి వారాలు
గురువారము అలాగే ఆదివారము బాగా కలిసి వస్తాయి. మీరు పాటించవలసినటువంటి వార నియమాలు, సోమవార నియమాలు, మంగళవార నియమాలు పాటించడం చాలా మంచిది. మీకు కలిసి వచ్చేటటువంటి తారీఖులు 5, 8, 12, 16, 23, 25 ఈ తారీఖులు మీకు బాగా కలిసి వస్తాయి. మీకు బాగా అనుకూలించేటటువంటి దైవం లేదా ఆరాధించవలసినటువంటి దైవం సూర్యుడిని, లక్ష్మీ నారాయణుల్ని, గణపతిని, లలిత అమ్మవారిని ఎక్కువగా ఆరాధన చేసుకున్నట్లయితే మీకు చాలా బ్రహ్మాండంగా ఈ సంవత్సరం ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ యొక్క పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికే ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీ ఇంట్లో ఎవరికైనా సరే డబ్బు నిలబడకపోవడం, అలాగే వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోవడం, అప్పుల బాధలు పెరగడం, అలాగే వ్యాపారస్తులకు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం, ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వారికి ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రాలు ఉంటాయి. ఇవి కూడా మీరు గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రానికి జపాలు, పూజలు, హోమాలన్నీ కూడా చేయించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం పెట్టుకోవడం వల్ల ఇంట్లో కానీ, వ్యాపార సంస్థలు కానీ, ఆఫీసులు కానీ యంత్రం పెట్టుకోవడం వల్ల ధనజన వశీకరణ కలిగి డబ్బుకి ఇబ్బంది ఉండదు, అలాగే రుణబాధలు తగ్గుతాయి, డబ్బు కొదువ ఉంటుంది, ఎప్పుడు కూడా ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఈ యంత్రాన్ని మేము మీకు పంపించగలమో అని తెలియజేస్తూ, అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, వ్యాపార సంస్థలు కానీ, ఇంట్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక దానికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది. దీనికి కూడా మేము జపాలు, హోమాలు చేయించి మీకు ఈ కొరియర్ ద్వారా యంత్రం పంపించగలం. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, ఇంట్లో అందరికీ గొడవల కింద ఉండడం, నిద్ర పట్టకపోవడం, పీడకలాలు రావడం, ప్రయోగం బాబు అనుమానాలు ఉండడం, ఇంట్లో సుఖశాంతులు లేకపోవడం, ఇలాంటివి ఏవైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వారికి అంటే శుభకార్యాలు చెడిపోతూ ఉండడం, ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. ఇలాంటి శూలిని దుర్గా యంత్రాన్ని కూడా మేము జపాలు చేసి, హోమాలు చేసి మీ గోత్రనామాలతోటి దాన్ని మీకు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాం. ఆ యంత్రం వల్ల ఇంట్లో ఉండే అన్ని రకాల సమస్యలు కూడా తొలుగుతాయి. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ పూర్తి జాతకాన్ని మేమే రాసి దాన్ని కంప్యూటర్లో డీటీపీ చేయించి ఇలాగ పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో పూర్తిగా మీ జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చదువుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, దీనికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉంటే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా ఏమైనా అనుమానాలు ఉంటలేదు మాకు ఫోన్ చేసినా కూడా మీకు సందేహాలకి సమాధానాలు మీకు తెలియజేస్తామని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.